ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ ఒక గుంట కనిపిస్తోంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దొంగలు ఎలా హఠాత్తుగా ఇంత తవ్వుతున్నారన్నదే. వాళ్ళు అనుకున్న చోటుకి వెళ్ళగలుగుతున్నారు, అక్కడి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. అయినా అసలు ఎలా ఇలా చేయగలుగుతున్నారు? మేము బుర్ర పాడుకుని ఇక్కడ ఆలోచించుకుంటుంటే నువ్వేంటి రేవా హాయిగా గేమ్ ఆడుకుంటున్నావేంటి? ఇది ఏమన్నా బాగుందా? నేనేం గేమ్ ఆడడం లేదు, దొంగల డీటెయిల్స్ తీస్తున్నాను. శివ, నువ్వు చూడు, ఈ రెడ్ కలర్ మార్క్ లో ఉన్న బ్యాంక్ లో ఇంకా దొంగతనం జరగలేదు. వెరీ గుడ్ రేవా. ఒకవేళ ఈ బ్యాంకులో ఇంకా దొంగతనాలు జరగకపోతే అక్కడ దొంగతనం చేయడానికి వాళ్ళు ఈ పాటికి సిద్ధమవుతూ ఉంటారు. వాటిలో పెద్ద బ్యాంక్ అంటే అది వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంకే. ఆ దొంగ నెక్స్ట్ టార్గెట్ ఇదే అయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి అలర్ట్ గా ఉండాలి. శివ, భూప్రకంపనలు వస్తున్నాయి. భూకంపం వస్తుంది, మనకు భయంగా ఉంది. ఒకవేళ మనం కూడా భూమి లోపలికి వెళ్ళిపోయామంటే ఇప్పుడు నాకు తెగ ఆకలిస్తుంది శివ. అదేమి భూకంపం కాదు, భూమి కింద ఏదో బాగా కదులుతోంది. అది ఇప్పుడు వేదాస్ మల్టీనేషనల్ బ్యాంక్ దగ్గరికే వెళ్తోంది. కమాన్ ఫాస్ట్. వేదాస్ మల్టీనేషనల్ బ్యాంక్ కి త్వరగా వచ్చేయండి. ఇదేంటిది? నేను రావడానికి ముందే డబ్బును మొత్తం ఖాళీ చేసేసారా? అసలు ఏం జరిగిందో వెళ్ళి చూసొస్తాను. ఎలా ఉన్నారు అంకల్? హలో చిన్న పిల్లాడా, నేను ఎవరైనది కనిపెట్టావా? నేనే రంగా. ఇప్పుడు నేను మారిపోయాను భూమి కింద. నువ్వు నన్ను ఆపలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నాకది పోయినసారి చెప్పావు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు? ఇప్పుడు నేను ఎవరో నీకు చూపిస్తాను. హలో చిన్న పిల్లడా, ఇటు చూడు. ఎక్కడికి రా పారిపోతావు? ఆగో ఆగో అంటున్నానా? ఆగో శివ, 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 నేను బాగా ఇరుక్కుపోయాను. నన్ను బయటికి లాగో, నా వల్ల కావట్లేదు. లాగండి, పైకి లాగండి. లడ్డూ సింగ్ సార్, రంగా వచ్చి వెళ్లే దారులు చూస్తుంటే మనం వాడితో నేరుగా వెళ్లి పోటీ పడలేము. కాబట్టి వాడిని పట్టుకోవాలంటే మనం తప్పకుండా ఒక ట్రాప్ ని తయారు చేయాలి. శివ, తప్పకుండా వాడిని ట్రాప్ చేసి మనం పట్టుకోవాలి. లేకపోతే బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బుని వాడు దోచుకు వెళ్ళిపోతాడు. డోంట్ వరీ లడ్డూ సింగ్ సార్, మనం త్వరలోనే ఆ దొంగని పట్టుకుంటాం. ఆ తర్వాత మనం జాలీగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సమాచారం. ఇప్పుడందరి ఈ సమాచారం ఐఎఫ్ఈషర్స్ దగ్గర నుంచి అందింది. బ్యాంకర్స్ అందరూ వాళ్ళ డబ్బును భద్రపరచడానికి హార్సు బ్యాంక్ ని సంప్రదించి వాళ్ళ లాకర్ లో డైమండ్స్ ను పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి బ్యాంక్ వాళ్ళని అడిగితే సమాచారం చెప్పడానికి వాళ్ళు తిరస్కరిస్తున్నారు. లేదని ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ నేను మళ్ళీ వెళ్ళి దొంగలిస్తానేమోనని. రంగాకి చాలా సంతోషంగా ఉంది. హార్సు బ్యాంక్, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. లడ్డు సింగ్ సార్, ఇటు చూసారా? ఈ హార్షు మౌంటైన్ హార్షు షేప్ లోనే ఉంటుంది. దీని లోపలికి రావాలంటే ఒకవైపే మట్టి ఉంటుంది, మిగతా 3 వైపులు రాళ్ళు అను బోల్ట్లే. నేను చెప్పింది అర్థమవుతుంది కదా? తను ఖచ్చితంగా ఈ దారిలోనే వస్తాడు. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయాడంటే మనం ఈ దారిని బ్లాక్ చేయొచ్చు. ఆ తర్వాత బయటికి రాలేడు, ఎందుకంటే వాడు మట్టిని మాత్రమే తవ్వగలడు, రాళ్ళని కాదు. ఇదే వాడికి ఒక మంచి ట్రాప్. అద్భుతం శివ, అద్భుతం. ఏం ప్లాన్ చేసావయ్యా? ఓ సూపర్బ్. లడ్డు సింగ్ సార్, వాడంతటా వాడే వచ్చి ట్రాప్ లో ఇరుక్కుపోతున్నాడు. సిద్ధమే కదా? రెడీ శివ. రండి రండి సోదరులారా, రండి. లడ్డు సింగ్ సార్, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. కొంచెం సేపు మేము లోపలికి వెళ్ళి దొంగతో ఆడుకొని వస్తాం. రంగా వచ్చేసాడు.
నాకెందుకో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతా నా కంటి ముందే ఉన్నాయి. ఈ సిటీలో ఉన్న బ్యాంకులన్నిటికంటే డబ్బులు, లాకర్లు. ఇక ఇప్పుడు నేను దొంగతనం చేయడం ఇక ఎవరూ ఆపలేరు. తెలుసుకోండి. దీన్ని దొంగలిద్దామా, దాన్ని దొంగలిద్దామా? హలో అంకుల్, నేనే శివ. నా పేరు మీకు గుర్తుంటుందనుకుంటా. ఓ, నువ్వు మళ్ళీ వచ్చేసావా? నాకు ఈ రోజు దెబ్బలాడడానికి అసలు మూడే లేదు. అంకుల్, మీరు వచ్చిన దారిలో మళ్ళీ తిరిగి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా మీరు మునిగిపోతారు. కావాలంటే ట్రై చేయండి. ఈ రంగాన్ని మీరు అంత సులభంగా పట్టుకోవడం కుదరదు. ఏంటి? అలాగైతే ఇది నన్ను పట్టుకోవడానికి ప్లాన్ వేసిందా? నువ్వు చిన్న పిల్లాడు అనుకుని ఇంతసేపు వదిలేశాను, కానీ ఇప్పుడు వదలను. అందరూ త్వరగా రండి. నాకు అప్పుడే సందేహంగా అనిపించింది. ఏంటి అంకుల్, ఏదైనా సమస్య ఏంటి? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మీకు ఎలాంటి మార్గమూ లేదు. మీరే వచ్చి సరెండర్ అయిపోతే దెబ్బలు కొంచెం తగ్గుతాయి. ఇలా చూడు చిన్న పిల్లాడా, ఈ రోజు నీ కథను ముగించుకునే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నీకు రంగా అంటే అసలు ఏంటో చూపిస్తాను. మర్యాదగా అందరూ చేతులు పైకెత్తేయండి, లేకపోతే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. హ్యాండ్స్ అప్, లేదంటే మేము ఫైర్ చేస్తాం. సార్, ఏంటి సార్ పిల్లల్లో ఆడుకుంటున్నారు? మీరు అక్కడికి వెళ్ళారంటే దొరికిపోతారు సార్. ఉండండి సార్, ఏదో ఒకటి చేస్తాను. చాలు చాలు, ఇక ఆపు శివ. దీనికి పని ఈ రంగా పడి తట్టుకోలేదు. రంగాన్ని ఉతికి పారేసావు కదా. ఈరోజు నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకురాలేదు. దీనికి పైన నేను దెబ్బలు తట్టుకోలేను. నీ పేరునేదో అప్పుడప్పుడు చెప్పుకుంటావు కదా నువ్వు. ఒక్కసారి నా మాట పూర్తిగా వినా. నాతో పెట్టుకుంటే నిన్ను వదిలిపెట్టను రా. ఇంకా కూడా చెప్తాను విను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎటువంటి దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలనుకుంటే ప్రజలందరూ చెప్పేవారట, దొంగతనం చేయకుండా లడ్డూ సింగ్ వచ్చి పట్టుకుంటారు అని. రంగా ఈరోజు చాలా బాధపడుతున్నాడు.